హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి సంబంధించి దాంట్లో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ యాదవ్ ప్రస్తుతం తాను ఆ హత్యకి సంబంధించినటువంటి కుట్రకోణం మొత్తం కూడా బయట పెడతాను, నన్ను చాలామంది వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం అని చెప్పేసి నిన్నటి రోజున కడప ఎస్పీ అశోక్ బాబు గారిని కలిసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించి ఇటీవల ఆ రంగన్న హత్య జరిగిందో అదే ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారు, అనేక రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో మొన్నటి రోజున తెర మీదకి వచ్చింది. మరలా ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ కేసులో ఏటుగా ఉన్నారో సునీల్ యాదవ్ తాను అప్రూవర్గా మారుతానంటూ మొత్తంగా కుట్ర ఏ విధంగా జరిగింది, ఏ వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ విషయాలన్నీ కూడా చెబుతాను. అంటే ఒక రకంగా చూస్తే దస్తగిరి బాటలో ఈయన కూడా ఉన్నట్టే అర్థమవుతూ ఉంది. మొత్తంగా ఈ అంశం గురించి మీరే ఉంటారు. సునీల్ యాదవ్ ఈయన ఇవాళ నేను అప్రూవర్గా మారుతాను అని కడప ఎస్పీ అశోక్ కుమార్ని కలవటం జరిగింది. కలిసి ఆయన ఏం చెప్పారంటే, నేను అక్కడ రాసి ఇచ్చాను కాకపోతే ఇప్పుడు పేర్లు బయట పెట్టాను, నేను కోర్టులో చెప్తాను. అంటే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎలా చేయించారు, ఈ విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు నేను బయట పెడితే నా ప్రాణాలకు హాని అంటున్నాడు ఆయన చాలా అంశాలు మాట్లాడారు. అంటే అసలు అవినాష్ రెడ్డితో సహా మొత్తం 8 హత్య చేస్తే నలుగురినే చూపిస్తున్నారు, నలుగురు పేర్లే చెప్తున్నారు అంటున్నాడు. దస్తగిరి బాటలో నేను నడుస్తాను. దస్తగిరి అప్రూవర్గా మారాక ఆయన చాలా బెదిరింపులకి లోనయ్యారు, చాలామంది ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, నాకు తగిన భద్రత కల్పించండి ముందుగా. తర్వాత యాక్చువల్గా ఇతను ఇప్పుడు ఈ సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఇతను 2021 ఆగస్టు 2న గోవాలో ఇతన్ని అరెస్ట్ చేశారు. అంటే వివేకానంద రెడ్డి హత్య జరగగానే మొట్టమొదట అరెస్ట్ చేసింది ఇతన్ని మళ్ళీ 2023 ఫిబ్రవరి 10న కడప జైలు నుంచి చంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. అంటే 39 నెలలు ఇతను జైల్లో ఉంటే 39 నెలల్లో తోటి ఖైదీలతోటి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, నన్ను బెదిరించేవాళ్ళు అంటున్నాడు. తర్వాత మా నాన్న కృష్ణయ్య చనిపోతే నేను బయటికి రావడానికి ప్రయత్నిస్తే నాకు ఎవరు సహాయం చేయలేదు, తోటి ఖైదీలే ఏంటి అర్జెంటు బయటకు వెళ్ళటానికి అని నన్ను ఇబ్బంది పెట్టారు అన్నాడు. అంటే ఇతను బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయని వైసీపీ వాళ్ళు భయపడ్డారు. అది ఆలోచించాలి మనం. అంటే సునీల్ యాదవ్ అనే అతన్ని అట్లా దాచిపెట్టి 39 నెలలు అంటే తక్కువ కాదు కదా, ఇంచుమించు 3 సంవత్సరాల 3 నెలలు ఎంతో కదా. 3 సంవత్సరాలు జైల్లో ఉండి అతను బయటకు వచ్చాక ఈరోజు అప్రూవర్గా మారుతానంటున్నారు. 6 ఏళ్ళు అయింది ఈ హత్య జరిగి. అంటే 3 ఏళ్ళు అతను ఇంచుమించు 3 ఏళ్ళకి తక్కువ అనుకోండి అటు ఇటుగా చాలా ఇబ్బందులకు గురయ్యాడనమాట. ఇంకొక మాట ఏమన్నాడంటే, వైసీపీ వాళ్ళు తీసిన హత్య సినిమా ఏదైతే ఉందో అందులో 4 నిందితులను చూపించారు, యాక్చువల్గా 8 నిందితులం. తర్వాత మా అమ్మకి వివేకానంద రెడ్డికి సంబంధం అంటగట్టారు ఆ సినిమాలో. తర్వాత అవినాష్ రెడ్డి వైసీపీ యూత్ అని ఒక వెబ్సైట్, ఒక సోషల్ మీడియాలో ఒకటి ఉంది, దాంట్లో మా అమ్మని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాడు. అంటే వైసీపీ ఆడుతున్న నాటకాలు, ముఖ్యంగా వైసీపీ మహిళలను టార్గెట్ చేయడం ఇక్కడ మీరు చూడాల్సిన అంశం. ఒక సొంత చెల్లిని టార్గెట్ చేయించాడు. వాళ్ళు ఎవరినైతే మానసికంగా దెబ్బతీయాలనుకుంటారో వాళ్ళ భార్యల్ని టార్గెట్ చేస్తారు, లేదు వాళ్ళ తల్లుల్ని టార్గెట్ చేస్తారు. ఇది ఒక రకమైన సైకాలజీ. దీంట్లో ఏమవుతుందంటే మనిషి మానసికంగా కుంగిపోతాడు. ఎప్పుడైతే తన ఇంటి మహిళల గురించి బయటవాడు తప్పుగా మాట్లాడాడో అప్పుడు ఏమవుతారు, ఏదైనా అప్రూవర్గా మారుతారు, లేదు అప్రూవర్గా మారాలనుకునే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటి, సునీల్ యాదవ్ అనేవాడు అప్రూవర్గా మారాలనుకున్నాడు. సో అతన్ని ఎట్లా కట్టడి చేయాలి, అతను వేరే రకంగా వినేలాగా లేడు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు దస్తగిరి ఏమేం పడ్డాడో, దస్తగిరి ఎందుకు 20 కోట్లకు అమ్ముడు పోలేదో అది క్లియర్ కట్గా సునీల్ యాదవ్ కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి నా ప్రాణాలు కాపాడుకోవాలంటే డబ్బు కాదు ముఖ్యం, వైసీపీ వాళ్ళని నమ్మడానికి లేదు అని ఈరోజు అప్రూవర్గా మారడానికైనా పోలీస్ దగ్గరికి వెళ్ళారు. సో ఇతన్ని ఎలా కట్టడి చేయాలి, బాబుగారు లాంటి వాళ్ళకే దిక్కు లేకుండా పోయింది అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా అంటే ఎంత నీచ రాజకీయాలు ఈ వైసీపీ వాళ్ళు చేస్తారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అంటే వీళ్ళకి సొంతంగా రాజకీయం చేయడం రాదు, సొంతంగా వీళ్ళు ఎక్కడా కూడా నెగ్గలేరు.
నెగ్గలేకపోయారు అనే దానికి 11 సీట్లే తార్కాణం. 151 నుంచి 11కి వచ్చేసారంటే 140 సీట్లు నలుగురు ఇచ్చారు వాళ్ళకి. ఎవరు? ఒక తల్లి, ఒక చెల్లి, ఒక నారాసుర రక్త చరిత్ర యాడ్ అంటే చంద్రబాబు నాయుడు, అండ్ దెన్ వివేకానంద రెడ్డి హత్య. లేకపోతే ఇతని ఒరిజినల్ బలం ఎంత వైసీపీది అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిది అంటే ఈ 11. నాకేదో నేను ఇది మడమ తిప్పను, మాట తప్పను, సింహం సింగిల్గా వస్తుంది, నేను 151 సీట్లు తెచ్చుకున్నానంటే నువ్వు 151 సీట్లు తెచ్చుకోవాలా. నువ్వు తెచ్చుకున్నది 11 సీట్లు అంటే నీ సొంతంగా. కాబట్టి అంటే ఇంతమందిని అడ్డు పెట్టుకుని ఇంతమందిని మానసికంగా వేధించి వీళ్ళు మహిళల్ని, ఒక తల్లి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఎవరైనా వాళ్ళకి అంటే వాళ్ళకి అది సంబంధం లేదు. వాళ్ళ టార్గెట్ వాళ్ళ రీచ్ అవ్వాలంటే ఎవరినైనా ఏదైనా అంటారు, అనిపిస్తారు. వీళ్ళు అనిపిస్తారు కానీ వీళ్ళు ఎక్కడ చిక్కరు. జగన్మోహన్ రెడ్డి లాగా, ఒక విజయసాయి రెడ్డి లాగా, ఒక సజ్జలలాగా. దానికి ఉదాహరణ పోసాని. ఈరోజు పోసాని నిన్న క్లియర్ కట్గా చెప్పాడు, సాక్షి నుంచి నాకు వచ్చాయి, ప్రెస్ మీట్లు వాళ్ళు అరేంజ్ చేశారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, వాళ్ళు ఫోటోలు ఇస్తారు, వాళ్ళు వీడియోలు ఇస్తారు. సో మనం మొదటి నుంచి చెప్తున్నవన్నీ నిజాలు అవుతున్నాయి, మీరు గమనించండి. ఎలక్షన్స్కి ముందు చెప్పినా, ఎలక్షన్ తర్వాత చెప్పినా వీళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు వెళ్తారు, వీళ్ళు డబ్బులు కమ్ముడిపోయారు అంటే నమ్మారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు నమ్మి తీరాలి. ప్రతి వాడు ఈరోజు ఇరుక్కున్న ప్రతివాడు డబ్బులు కమ్ముడిపోయి ఆడవాళ్ళని తిట్టి, ఒక బోరుగడ్డ కావచ్చు, ఒక్కొక్కడు చూసారా పొగర్లన్నీ దిగిపోయి ఎంత సాఫ్ట్గా అయిపోతున్నారో. వల్లభనేని వంశీ నిన్న భార్యను పట్టుకుని ఏడ్చాట అందగాడు. అందమంతా ఏమైపోయింది అంటే 2 నెలలకే అందం పోతే ఇంక గ్లామర్ పోతే ఇంకెందుకు వాళ్ళు? వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా, గ్లామర్గా ఉన్న వాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారని. మరి అందమేది ఇవాళ? ఈ అందాలన్నీ పై పట్టాటోపాలన్నమాట. అందం అంటే ఏంటండి వీళ్ళ మోహం. కాబట్టి ఇవాళ పోసాని ఎగిరెగిరి పడ్డాడు. మనం 4 సార్లు 5 సార్లు బయటకు వచ్చినప్పుడు చూసాం. నిన్న కామ్గా వెళ్ళాడా లేదా? అంటే ఇప్పుడు వైసీపీ మనకేమీ చెయ్యదు అనేది వాళ్ళకు కూడా బాగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి మన వెనకాల లేడు అనేది అర్థమయ్యాక, తత్వం బోధపడ్డాక వీళ్ళందరూ కూడా అప్రూవర్స్గా మారుతారు. ఇంకా వల్లభనేని వంశీ నిన్న తిట్టాడు జగన్ అనేది మనకు బయటకు వచ్చింది. మరి ఏ విషయంలో తిట్టాడో ఇంకా తెలియదు. అందుకని వల్లభనేని వంశీ ఒక అప్రూవర్గా మారినా మీరు ఆశ్చర్యపోకండి, మనకు తెలియదు. సో ఇవాళ సునీల్ యాదవ్ అనే అతను అప్రూవర్గా మారడానికి ఇవన్నీ కూడా కారణాలే. అంటే అన్నీ గమనిస్తున్నాడు అనమాట. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీలు మొన్న నలుగురు జంప్ అయ్యారు, ఇవాళ ఒక 8 రెడీగా ఉన్నారు. అంటే పార్టీయే ఉంటుందో లేదో అనేది ఒక డౌట్ వచ్చాక వీళ్ళు నెమ్మదిగా అప్రూవర్స్గా మారటానికి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా కృష్ణయ్య ఉన్నాడా? గంగాధర్ ఎవడు చచ్చిపోయాడు, ఇంకా కృష్ణయ్య ఒకడు ఉన్నాడు. అతను కూడా అప్రూవర్గా మారుతాడా చూడాలి మనం. ఏది ఏమైనా ఇవాళ సునీల్ యాదవ్ తీసుకున్న నిర్ణయం వల్ల 2 అంశాలండి. ఒకటి, విషయం బయటకు వచ్చినా కూడా అతని ప్రాణాలకు ముప్పు ఉంటుంది కాబట్టి హస్తగిరి భార్యని ఒక 2 మహిళలు వచ్చి ఎట్లా బెదిరించారు. ఇప్పుడు సెక్యూరిటీ పెంచారు అనుకోండి, పెంచాక కూడా మీకు వాళ్ళంతా ఓపెన్గా వాళ్ళు ఛాలెంజ్ చేసి ఏడాదిలోపు ముక్కలు చేస్తామన్నారంటే సునీల్ యాదవ్ పరిస్థితి ఏంటి? సునీల్ యాదవ్ తల్లికి కూడా భద్రత ఉందా లేదా? సునీల్ యాదవ్కి ఒకవేళ భార్య ఉంటే భార్య పరిస్థితి ఏంటి? సో వీళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కల్పించారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటేనండి, మీరు ఇవన్నీ చూశాక ఇవాళ న్యాయవాదులు, న్యాయస్థానాలు ఎలా కిటకిటలాడిపోతున్నాయో. అంటే న్యాయవాదులకి చేతి నిండా పని, న్యాయస్థానాలకి ఫుల్ పని. కానీ అట్ ద సేమ్ టైం ఇవాళ మనం చూసుకుంటే వీళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాలంటే ఎంతమంది పోలీసులు కావాలి? ఉన్న పోలీసులో 40% మంది వైసీపీ వైపే ఉన్నారు ఇంకా. సో ఏ రకంగా వీళ్ళని కాపాడతారు? ఈ ప్రభుత్వం ముందు చాలా పెద్ద సవాల్ ఉంది. ఇప్పుడు నిన్న చాలామందిని బదిలీ చేశారు కదా, అట్లా టక్క బదిలీలు చేసేయాలండి. చేసేసి కొత్త వాళ్ళని తీసుకోండి, కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తే వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు. అట్లీస్ట్ భయం ఉంటుంది కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తారు. కాబట్టి కొద్దిగా అనుభవం ఉన్నవాళ్ళు కొంచెం కొత్త వాళ్ళని తీసుకుంటే, అంటే ఇలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి కొంచెం వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఓకే, చూద్దాం మేడం. మరి రానున్న రోజుల్లో కేసు ఎటువంటి మలుపు తీసుకుని ఉందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.